ఈ వీడియో స్టోరీలో ఒక నార్మల్ అబ్బాయి లైఫ్ కంప్లీట్ గా ఎలా మారిపోయింది, అలాగే తన ఓన్ హ్యాండ్ ఎలా మాట్లాడడం స్టార్ట్ చేసింది, ఇంకా మనుషుల కన్నా డేంజరస్ క్రియేచర్స్ ఎర్త్ మీద ఎలా బ్రతుకుతున్నాయి చూసేద్దాం. కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎనిమీస్ ఎవరు, పారాసైట్సా లేదా మనుషులా? లాస్ట్ వరకు చూడండి, ఎండింగ్ లో షాకింగ్ ట్రూత్ మిస్ అవ్వకండి. ఒక్క లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక రోజు స్పేస్ నుండి కొన్ని తెలియని ఏలియన్ పారాసైట్స్ భూమి మీద పడతాయి. వాటి గోల్ ఒక్కటే, హ్యూమన్ బాడీని కంట్రోల్ చేయడం. అలాగే వాటి పద్ధతి కూడా చాలా సింపుల్. చెవులు, ముక్కు లేదా నోటి ద్వారా బాడీలోకి ఎంటర్ అయ్యి బ్రెయిన్ ని క్యాప్చర్ చేయడం. ఒక్కసారి బ్రెయిన్ క్యాప్చర్ అయ్యాక హ్యూమన్ బాడీ కంప్లీట్ గా వాళ్ళదే. కానీ ఒకవేళ పారాసైట్స్ మిస్టేక్ చేస్తే ఏం జరుగుతుంది? మన స్టోరీలో హీరో సినిచి, అతను ఒక నార్మల్ స్కూల్ బాయ్. ఒక రోజు రాత్రి తన రూమ్ లో నిద్రపోతుంటే సీలింగ్ నుండి ఒక పారాసైట్ డైరెక్ట్ గా తన మీద పడుతుంది. అది తన చెవిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, కానీ సినిచి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటాడు. ఇది చిన్న కోఇన్సిడెన్సా లేదా తన లైఫ్ ని కాపాడిన మూమెంటా? పారాసైట్ ప్లాన్ మార్చుకొని ముక్కు ద్వారా ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తుంది, కానీ సినిచి సడన్ గా లేచి అది పురుగు అనుకుని హ్యాండ్ తో పట్టుకుంటాడు. అప్పుడే పారాసైట్ ఎస్కేప్ అయ్యి డైరెక్ట్ గా తన రైట్ హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. సినిచి పానిక్ అయ్యి టెలిఫోన్ వైర్ తో తన హ్యాండ్ ని టైట్ గా కట్టుకుంటాడు. ఆ పారాసైట్ బ్రెయిన్ లోకి రీచ్ అవ్వకుండా ఆపగలిగాడా? అదే సమయంలో తన అమ్మ రూమ్ లోకి వచ్చి వైర్ తీసేస్తుంది. ఆ ఒక్క మూమెంట్ లో సిచ్యువేషన్ మొత్తం చేంజ్. ఆ డేంజరస్ పారాసైట్ ఆల్రెడీ తన బాడీలో సెటిల్ అయిపోయింది. దాని తర్వాత రోజు సినిచికి తన రైట్ హ్యాండ్ లో ఏదో స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. స్కూల్లో సడన్ గా తన హ్యాండ్ ఆటోమేటిక్ గా మూవ్ అయ్యి ఎరైజర్ పట్టుకుంటుంది. అలాగే బాస్కెట్ బాల్ లో ఇంపాసిబుల్ షాట్ ని కూడా పర్ఫెక్ట్ గా వేస్తుంది. ఇది లక్క లేదా ఏదైనా తేడా జరుగుతుందా? నైట్ టైం లో తనకి అస్సలు నిజం తెలుస్తుంది. తన చేతి మీద ఒక కన్ను నైట్ టైం తెరుచుకుంటుంది. సినిచి అది చూసి భయంతో కత్తి తీసుకుని అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ తన చెయ్యి పాములాగా షేప్ మార్చుకుంటుంది. కొంచెం సేపు తర్వాత ఫ్రెండ్లీగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అది తన పేరు మిగి అని ఇంట్రడ్యూస్ చేసి దానికి అర్థం రైట్ అని చెప్తుంది. అలాగే మిగి ఒక షాకింగ్ ట్రూత్ ని బయట పెట్టింది. అదేంటంటే నీ ఒరిజినల్ హ్యాండ్ సెల్స్ ఆల్రెడీ నేను రీప్లేస్ చేశాను అని. అంటే సినిచి తన రియల్ హ్యాండ్ ని ఎప్పటికీ తిరిగి పొందలేడు. మరి ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటంటే మిగి ఫ్రెండా లేదా ఎనిమియా? నిజానికి మిగికి ఎలాంటి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. అది ప్యూర్ లాజిక్ మాత్రమే థింక్ చేస్తుంది. లైబ్రరీలో బుక్స్ చదివి సెకండ్స్ లో ఫైటింగ్ స్కిల్స్ నేర్చుకుంటుంది. కానీ ఇక్కడే పెద్ద చేంజ్ స్టార్ట్ అయింది. మిగి సెల్స్ కలవడం వల్ల సినిచి బాడీ మాత్రమే కాదు, తన ఎమోషన్స్ కూడా మెల్లిమెల్లిగా మారడం స్టార్ట్ అయ్యాయి. భయం, బాధ, ఎంపతి అన్ని కొంచెం కొంచెం తగ్గిపోతున్నాయి. సినిచి ఇప్పుడు అసలు మనిషేనా? అంతలోనే వేరే పారాసైట్స్ అన్ని హ్యూమన్స్ ని చంపి ఆహారంగా తినేస్తున్నాయి. ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. కానీ ఎవ్వరికీ నిజం తెలియదు. పారాసైట్స్ సొసైటీలో కలిసిపోయి నార్మల్ హ్యూమన్స్ లాగా బ్రతకడం స్టార్ట్ చేశాయి. ఒక రోజు మిగి దగ్గరలో ఉన్న వేరే పారాసైట్ ప్రెజెన్స్ ని ఫీల్ చేసి సినిచిని ఒక మీట్ షాప్ లోకి తీసుకెళ్లింది. అక్కడ చూసిన సీన్ తన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్. అది హ్యూమన్ బాడీ, కానీ ఏలియన్ హెడ్ ఘోరంగా మనిషి మాంసం తింటూ కనిపిస్తుంది. అప్పుడే సినిచి అర్థం చేసుకుంటాడు, ఇది సినిమా కాదు, రియల్ సర్వైవల్ గేమ్ అని. ఇంకా తనలో ఉన్న పారాసైట్ అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. ఎస్కేప్ అవ్వడం అసలు ఇంపాసిబుల్. మిగి ఫైటింగ్ మోడ్ లోకి వెళ్ళగానే సినిచి ఫింగర్స్ బ్లేడ్ లాగా మారిపోయి లైట్నింగ్ స్పీడ్ లో అటాక్ చేస్తాయి. దాని పవర్ కి కొన్ని సెకండ్స్ లో ఏలియన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాగే సినిచి ఒక బిగ్గెస్ట్ నిజం తెలుసుకుంటాడు, నేను ఇప్పుడు నార్మల్ మనిషి కాదు అని. తర్వాత రోజు స్కూల్లో మిగి మళ్ళీ డేంజర్ ని ఫీల్ చేస్తుంది. కొత్త టీచర్ రోకియాకి సినిచి యాక్చువల్లీ ఒక పారాసైట్ అని తెలుస్తుంది. ఇంకా ఆమె సినిచిని బయటికి పిలుచుకొని ఒక షాకింగ్ ట్రూత్ చెప్తుంది. పారాసైట్స్ అన్ని హ్యూమన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి రాలేదు, ఎర్త్ ని బ్యాలెన్స్ చేయడం కోసం వచ్చారు అని. మరి రియల్ విలన్స్ ఎవరు? ఇంకా షాకింగ్ ఏంటంటే రోకియా ఒక ప్రెగ్నెంట్ లేడీ అయినప్పటికీ తను కూడా ఒక పారాసైటే. అది ఆలోచనలో పెట్టుకుని సినిచిని ఒక ప్రైవేట్ ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ ఉన్న వేరే పారాసైట్స్ ని సినిచికి పరిచయం చేస్తుంది. ఒక అతని పేరు నైమద, ఇతను ఒక స్టూడెంట్. రెండో అతను మిస్టరీ, ఇతను ఒక పోలీస్ ఆఫీసర్. కానీ చాలా పిచ్చోడు. ఎంత అంటే తన పేరుని ఇంట్రడ్యూస్ చేయొద్దు అంటాడు. కొన్ని రోజుల తర్వాత డేంజరస్ పారాసైట్ అయిన మిస్టరీయే సినిచిని అటాక్ చేస్తాడు. అక్కడ సినిచి ఫైటింగ్ చేసి ఎస్కేప్ అవుతాడు. కానీ ఏం లాభం? మిస్టరీయే సినిచి అమ్మ బాడీని టేక్ ఓవర్ చేస్తాడు. బయట అమ్మ ఫేస్ ఉన్నప్పటికీ లోపల మాత్రం ఏలియన్. ఇప్పుడు సినిచి ఫైటింగ్ చేయగలడా లేదా హెసిటేట్ అవుతాడా? సడన్ గా అటాక్ చేసేసరికి సినిచి ఆల్మోస్ట్ చనిపోతాడు. లాస్ట్ మూమెంట్ లో మిగి తన ఓన్ సెల్స్ ని సాక్రిఫైస్ చేసి తన లైఫ్ ని సేవ్ చేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ తన గాయాలన్నీ హీల్ అయిపోతాయి. ఇప్పుడు సినిచి సగం మనిషి సగం పారాసైట్ లా మారిపోయాడు. అలాగే తన ఎమోషన్స్ కూడా మొత్తం మారిపోయాయి. అప్పుడే ఒక డిసిజన్ తీసుకుంటాడు, తన అమ్మ డెత్ కి రివెంజ్ తీసుకోవాలని. కానీ రియల్ క్వశ్చన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. పారాసైట్స్ ఏమన్నా రియల్ మాన్స్టర్సా లేదా ప్రపంచానికి ఇప్పుడు మనుషులు ప్రమాదకరమా? నెక్స్ట్ పార్ట్ లో సినిచి అల్టిమేట్ నిజాన్ని తెలుసుకుంటాడు. మీరేమంటారు? మిగి చేసింది కరెక్టేనా? కామెంట్ చేసి మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి.